ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో ఏం జరగబోతోంది? ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఏమైనా బిగ్ బాస్ సీజన్ 8 లో ఇవ్వబోతున్నాడా? ఇప్పటికే వైల్డ్ కార్డ్స్ విషయంలో కానీ, టికెట్ టు ఫినాలే విషయంలో కానీ, పృథ్వీ ఎలిమినేట్ అయ్యే విషయంలో కానీ మనకు రకరకాల ట్విస్టులు వచ్చాయి. ఇప్పుడు రోహిణికి వచ్చే కొత్త ట్విస్ట్ ఏంటి అంటే, మనకి నిన్న ఎపిసోడ్ లో చూస్తే గోల్డెన్ టికెట్ అనేది ముగ్గురికి ఇవ్వడం జరిగింది. అవునా? ఒకటి గౌతమ్కి, ఇంకొకటి రోహిణికి, ఇంకొకటి నిఖిల్కి. ఆల్రెడీ అవినాష్ టికెట్ టు ఫినాలే రేస్లోకి వెళ్ళిపోయాడు. ఐ మీన్ టికెట్ టు ఫినాలే అంటే ఫినాలే వీక్ వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఏమైంది అంటే, గౌతమ్ నిఖిల్ ఇద్దరు కూడా టాప్ 5 కంటెస్టెంట్సే, అది మనకి తెలిసిందే. కానీ ప్రేరణ విషయంలో ఇప్పుడు ఊహించని ట్విస్ట్ జరగబోతోందా అంటే, ఆ గోల్డెన్ టికెట్ దేనికి అంటే, మనకి మామూలుగా ఈ లాస్ట్ బట్వీన్ వీక్ అంటే ఫినాలే వీక్ ముందు వీక్ ఓట్ అపీల్ అనేది ఉంటుంది. మనం సీజన్ 4 నుంచి 3, 4, 5 ప్రతి సీజన్ కనుక చూసుకున్నట్టయితే ఓట్ అపీల్ సాధించడం కోసం రకరకాల టాస్క్లు ఆడుతూ ఉంటారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. అయితే ఏమైంది అంటే, ఈ గోల్డెన్ టికెట్ వల్ల అక్కడ ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్కి 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి నామినేషన్స్లోకి లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవడం, రెండు రెండు వచ్చేసరికి ఓట్ అప్పీల్. సో దీనిలో రోహిణి గనక ఫర్ ఎగ్జాంపుల్ నామినేషన్స్ లేకుండా నెక్స్ట్ దానికి వెళ్ళిపోయేటట్టు గనక ప్లాన్ చేసుకున్నట్టయితే, ఇక్కడ ఏమవుతుంది, ప్రేరణకి చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ వారం పృథ్వీకి జరిగినట్టు, గత వారం యష్మికి జరిగినట్టే నెక్స్ట్ వీక్ ప్రేరణకు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకనంటే ఇప్పుడు రోహిణి కూడా టాప్ 6కి వెళ్ళిపోతే ఇంకేమవుతుంది, నెక్స్ట్ మిగిలింది నవీల, ప్రేరణని. లేదా విష్ణుప్రియని వాళ్ళు తీరు. విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వదు. విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యేటట్టయితే ఈ పాటికి అయిపోయేది. సో తను అవ్వదు, టాప్కి వెళ్ళిపోతున్నాను. అందులోనూ వీళ్ళు ప్రేరణ గురించి చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. పుడింగి ప్రేరణ అనడం, పుడింగ్ అనేది చాలా చిన్న విషయం, కానీ పుడింగ్ అని తనని టార్గెట్ చేసి తనని డల్ చేశారు. అయినా తను కంబ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే, రోహిణిని పంపించి ప్రేరణాన్ని పృథ్వీ, యష్మి లాగా ఎలిమినేట్ చేస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ మొత్తానికి ఆ గోల్డెన్ టికెట్ అనేది కీలకంగా మారిపోతున్న వేళ, అది ఏం జరిగితే బాగుంటుందంటే, ఖచ్చితంగా ఓట్ అప్పీల్ అయితే నో ప్రాబ్లం, అందరూ నామినేట్ అయిపోతారు, నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు. అది జరిగేది.